జీవితం ఎప్పుడూ స్థిరంగా ఉండదు కేశవ్. జీవితం ఒక అధర్మం. దానిలో హాలాహలం వస్తుంది. వస్తే రానివ్వు, అది అవసరం కూడా. ఎందుకంటే దాని తర్వాత అమృతమే వస్తుంది. జీవితంలోని ప్రతి అనుభవం మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది. ఇదే జీవిత సత్యం. దీనికి భయపడితే ఏం సాధించలేం. జీవిత సత్యాన్ని ఎదుర్కోవడం ప్రతి మనిషికి తప్పనిసరి కూడా. నువ్వు కూడా ఎదుర్కొన్నావుగా. మరి ప్రతి అనుభవం నీకొక కొత్త పాఠాన్ని నేర్పలేదా? నీకేం మంచి చేయలేదా? నువ్వు ఈరోజు ఇలా ఉన్నావంటే అది నీ అనుభవం వల్లే. గోవిందా కూడా ఒక సొంత జీవితం ఉంది. వాణ్ణి పోరాడనివ్వు. అప్పుడే బ్రతకడం నేర్చుకుంటాడు.